గుడ్ మార్నింగ్. మన వెయిట్ లాస్ జర్నీలో డే 46. నిన్న తిరిగి 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 ఫుల్ అలసిపోయాను. జిమ్ లేదు కాబట్టి 9:30 10 అవుతుంది. ఇప్పుడు లేసా. వెయిట్ అప్డేట్ 93.60. ఇది 4th డే అనుకుంటా ఇదే వెయిట్ కంటిన్యూ మెయింటైన్ అవుతుంది. దగ్గర దగ్గర ఈ వారం మొత్తం 93.60 నన్ను వదలట్లేదు. ఈ రోజు మళ్ళీ ఒక చిన్న ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ లో అది మటన్ బిర్యానీ అవుతుందా చికెన్ బిర్యానీ అవుతుందా తెలియదు. ఎవర్రా నువ్వు? నిన్నెవరు పిలిచారు పెళ్లికి? ఎవరు పిలవాల్సిన అవసరం లే. బిర్యానీ వాసన వస్తే చాలు, నేను వచ్చేస్తా. ఫంక్షన్ కి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. కానీ ఈ రోజు స్టెప్స్ అయితే కంప్లీట్ చేద్దాం అని చెప్పి చూస్తున్నాను. స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి కంపల్సరీ. మార్నింగ్ మనం 1/2 లీటర్ వాటర్ టార్గెట్ అయితే కంప్లీట్ చేద్దాం. ఫంక్షన్ కి రెడీ అయ్యాను. ఈ లోపల ఆకలేస్తుంది. చాలా రోజులు అయింది ఎగ్ దోస్ తిని. ఎగ్ దోస్ తినాలనిపిస్తుంది, అందుకని ఎగ్ దోస్ తెచ్చుకున్నా. ఎగ్ దోశ. A few moments later. A few moments later. ఫంక్షన్ లో కడుపు నిండా మటన్ బిర్యానీ తిని 2 hours గట్టిగా స్లీప్ వేసాను. బ్లాక్ కాఫీ తాగి వాకింగ్ కి స్టార్ట్ అవుతున్నాను. ఇన్నోవా రైస్ తీసుకోవడానికి షాప్ వచ్చాం. ఇక్కడ అన్ని ఆర్గానిక్ దొరుకుతాయి. వాకింగ్ ఫినిష్ అయిపోయింది. ఇంట్లో కావాల్సిన కొన్ని గ్రాసరీస్ కూడా తీసుకున్నాం. స్టెప్ అండ్ క్యాలరీస్ కౌంట్. మొన్నటి దాకా 600 పెట్టాను క్యాలరీస్, బట్ ఇప్పుడు 800 పెట్టాను. 800 కి 886 క్యాలరీస్ అయితే పనిచేసా. స్టెప్స్ వచ్చి 11,322 స్టెప్స్ కంప్లీట్ అయినాయి. స్టెప్స్ అండ్ క్యాలరీస్ కౌంట్ ఇది. రేపు పొద్దున్నే వెయిట్ పర్సెంట్ చూద్దాం. గుడ్ నైట్, బాయ్.